శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 56వ భాగానికి స్వాగతం సుస్వాగతం. సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు, ఓ రాజా, ఈ విశ్వరూపుని యొక్క ఉపదేశం వల్ల నారాయణ కవచం పొందిన ఇంద్రుడు తిరిగి రాక్షసులను జయించి పూర్వవైభవాన్ని పొందాడు. ఆ తర్వాత ఆ విశ్వరూపుడికి ఏమైనది అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నా. ఆ విశ్వరూపునికి 3 తలలు ఉన్నాయి. ఒకదాంతో మద్యం తాగుతున్నాడు, ఒకటి సోమరసం తాగుతోంది, మరొక తల అన్నం తింటోంది. యజ్ఞం జరిగేటప్పుడు ఆ విశ్వరూపుడు అందరికీ తెలిసే విధంగా దేవతలకి హవిస్సులు ఇచ్చేవాడు. అతని తల్లి రాక్షస వంశంలో పుట్టింది కనుక ఆమె పట్ల భక్తి చేత రాక్షస పక్షపాతం కలిగి విశ్వరూపుడు రహస్యంగా రాక్షసులకు కూడా హవిస్సులు ఇచ్చేవాడు. ఇది తెలిసి దేవేంద్రుడు చాలా భయపడి ఆ విశ్వరూపుని తలలు ఖండించాడు అని చెప్తున్నారు. ఈ విశ్వరూపుడు బ్రాహ్మణుడని కానీ మహాత్ముడని కానీ దేవేంద్రుడు ఆలోచించలేదు. ఆ విశ్వరూపుడు ఈయనకి గురువుతో సమానం. బృహస్పతికి అవమానం చేసిన ఇంద్రుడు బృహస్పతి దేవతలను వదిలేసి వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. అటువంటి గురువుని అవమానం చేశాడు. దానివలన గురువు యొక్క ఆశీర్వాదం పోయింది. తిరిగి బ్రహ్మ సలహా మీద విశ్వరూపుడి దగ్గరికి వచ్చారు. విశ్వరూపుడి దగ్గరికి వచ్చి నారాయణ కవచాన్ని పొందాడు. అంటే గురువుగానే తీసుకున్నాడు కదా, గురువే కదా ఆయన. ఆ గురువుని వధించే ముందు ఒక్కసారి ఆలోచించవలసింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవలసింది. అవేం చూడకుండా ఆ విశ్వరూపుణ్ణి వధించాడు. మరో పాపం చేశాడు ఇంద్రుడు. దానితోటి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్యాపాతకం ఆయన్ని వెంటబడుతోంది. నన్ను గ్రహించమంటోంది, నన్ను గ్రహించంటోంది. ఆ విశ్వరూపుడి యొక్క 3 తలలు 3 పక్షులైపోయాయి. ఒకటి సోమపానం చేసే తల, అది కముజపిట్ట అయింది. సురాపానం చేసే తల పిచ్చుకైపోయింది. అన్నం తినే తల తీతువు పిట్టయింది. ఈ 3 కలిసి ఆయనకి బ్రహ్మహత్యాపాతకాన్ని తప్పకుండా ఆయన్ని వెంబడిస్తున్నాయి. అప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతాన్ని తీసుకున్నాడు. 1 ఏడాది పాటు అనుభవించాడు. అప్పుడు ఇంద్రుడు దాన్ని పోగొట్టుకోవాలని నేలను, నీళ్లను, చెట్లను, స్త్రీలను నా పాపం స్వీకరించండి అని ప్రార్థించారు. అప్పుడు అవి అంగీకరించాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షరతు పెట్టాయి, ఒక్కొక్క వరాన్ని కోరాయి. అవి ఏమిటో మనం పరిశీలిద్దాం. నేలంది, నాలో ఏర్పడిన గోతులుంటాయి కదా, అవి తమంత తాముగా పూడుకొని పోవాలి అనే వరం అడిగింది. ఆ పాపాన్ని చవుడు నేల రూపంలో స్వీకరించింది. నీళ్ళు అన్నాయి, నాతోటి ఏది కడిగినా సరే పవిత్రమైపోతుంది, అది పవిత్రం అవ్వాలి అనే వరం అడిగి బుడగలు, నురుగు రూపంలో ఆ బ్రహ్మహత్యా పాపాన్ని తీసుకున్నాయి. చెట్లు ఎవరు నరకేసినా, నరకబడినా తిరిగి చిగురించాలి అనే వరం అడిగి జిగురు రూపంలో ఆ పాపాన్ని స్వీకరించాయి. స్త్రీలు తాము సదా రతిసుఖాన్ని పొందాలనే వరం అడిగి నెల రజస్వల కావడం అనే రూపంలో ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని స్వీకరించారు. ఈ విధంగా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి తప్పించుకున్నాడు. కానీ
విశ్వరూపుడి యొక్క తండ్రి త్వష్ట. ఆయనకి చాలా దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి తీవ్ర కోపంతో మండిపడిపోయాడు. ఇంద్రుని చంపడం కోసం ఒక గొప్ప మారణ క్రతువుని చేశాడు. ఆ హోమాగ్ని నుండి ఒకడు పుట్టాడు. అతని చూపులు ఎలా ఉన్నాయంటే కల్పాంతాగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ముల్లోకాల్ని క్షోభించేస్తున్నాయి ఆ చూపులతో. కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలం. మానవలోకం లెక్కలను పరిశీలిస్తే 4 యుగాలు 1000 మార్లు తిరిగితే అది ఒక పగలవుతుంది. ఆ పగటి చివర ఒక ప్రళయం వస్తుంది. క్రతువు అంటే యాగం, ఆయా దేవతలను ఉద్దేశించి చేసే ద్రవ్యయాగం, ద్రవ్యత్యాగం. హోమం అంటే ఆ ద్రవ్యాలను అగ్నిలో సమర్పించడం. ఈ మారణ హోమంలోంచి అనే ఒక యజ్ఞంలోంచి వచ్చినటువంటి భయంకరమైన వ్యక్తి ఎలా ఉన్నాడంటే యుగము కృంగెడు నాడు జగములు ఒలియించు అంతకు మూర్తిపై ఇంత యగుచు పరపును నిడుపును ప్రతిదినంబును ఒక్క శరపాతమంగంబు విరివిగొనుచు కడుదగ్ధ శైల సంకాసదేహమునందు కరము సంధ్యారాగి కాంతి మెరయ మునుగాకరాగిచే కనుమించుల కరకు మీసలు కచాగ్రములు మెరయన్ చండ మధ్యాహ్న మార్తాండమండలోగ్ర చటుల నిష్ఠురలోచనాంచల విధూత దశ దిశాభాగున్ ఉజ్వలతర కరాళ విదుర సునిశితదంశ్రోరు వదనగుహుడు. ప్రళయకాలంలో ఈ ప్రపంచాన్ని అంతటినీ సంహరించే రుద్రుని కంటే అధికమైన పొడుగు కలవాడు, లావుగా ఉన్నవాడు. నానాటికి శరీరం పెరిగిపోతోంది. కాలిన పర్వతంలా ఉందిట శరీరం. సంధ్యాకాలంలో ఎరుపు రంగుతో ఉండగా పుట్టం పెట్టిన రాగి రంగుతో మెరుస్తున్న మీసాలు, మధ్యాహ్నపు సూర్యబింబంలా ఉన్న కన్నుల కొసలు దిక్కులను వణికిస్తున్నాయి. వజ్రాయుధంలో మెరిసే కోరలతో ప్రకాశించే గుహ వంటి ముఖంతో నింగిని నేలను తాకేంతగా ఎత్తుగా ఉన్నాడు. అతని శిరస్సుపై వ్యాపించిన మంటల వలలో నింగి ఉన్న గ్రహాలు జారి పడిపోతున్నాయి. నింగిలో ఉన్న గ్రహాలన్నీ జారి పడిపోతున్నాయి. శరీరానికి తగలకుండానే భయం కలిగిస్తోంది. పదునైనది, దిటవైనది, సూర్యబింబంలా తీక్షణంగా ఉన్నది అయిన శూలాన్ని అనాయాసంగా చేత్తో పట్టుకుని మహానందంతో నేల వణికేలా పరవశించి గంతులు వేస్తూ వృత్రాసురుడు, ఈయన పేరు వృత్రాసురుడని పేరు, నోరు తెరిచి ఆకాశాన్ని చరుస్తున్నాడు. నాలుక చాపి గ్రహాలను నక్షత్రాలని తాకుతున్నాడు. పెద్ద నవ్వుతూ లోకాలను మింగడానికి ప్రయత్నిస్తున్నాడు. తన భయంకరమైన కోరలు తిరుపుతూ దిగ్గజాల దంతాలను ముక్కలు చేస్తున్నాడు. త్వష్ట తపోబలం చేత బలం సంపాదించి ఆ వృత్రాసురుడు అఖిల లోకాలను ఆక్రమించి ఎవ్వరికీ లొంగకుండా విజృంభిస్తున్నాడు. అప్పుడు ఆ దేవతలందరూ పెద్ద పెద్ద సేనలతోటి వెళ్ళి ఎన్నో అస్త్రాలు ఉపయోగించారు. ఒక్క క్షణంలో ఆ అస్త్రాలన్నిటినీ ఆ వృత్రాసురుడు మింగివేశాడు. మింగివేసిందే కాకుండా దేవతలు ప్రయోగించిన దివ్యాస్త్రాలను మింగేసేటప్పటికీ దేవతలు ఆ వృత్రాసురుని చూడడానికి కూడా భయపడిపోయారు. తమను రక్షించేది ఎవరైనా చింతిస్తూ పారిపోయారు. వృత్రాసురుడు ఆయుధాలు, రథాలు మొదలైన సాధనాలతో పాటుగా సత్పురుషులందరినీ మింగేసరికి దేవేంద్రాదులు ఆశ్చర్యపడి ఏం చేయాలో తెలియక ఆయన తేజస్సుకు భయపడి వాడిపోయిన హృదయాలతో మొహాలతో విష్ణువుతో మొరబెట్టుకోవాలని పరిగెత్తారు. ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆ విష్ణు భగవానుడిని ప్రార్థించారు, స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఆ మహానుభావుడు ఇదివరకు అవతారాల్లో ఎటువంటి సహాయం చేశారు, ఎంతమంది రాక్షసుల్ని జయించాడు అనే విషయాలను చెప్తూ ఎన్నో విధాలుగా స్తుతి చేస్తే ఆ స్తుతికి భక్తవత్సలుడైన శ్రీహరి సంతుష్టుడై సాక్షాత్కరించాడు. ఆయన ఎలా ఉన్నారు? తగు శంఖ చక్ర గదాధరుండగువాని శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాని కమనీయ మాణిక్య ఘన కిరీటమువాని దివ్యభూషణ దీప్తివాని
మండిత కోటీర కుండలంబులవాని చిరివురస్థలంబున చెలగువానిన్ తనుంబోలు సేవక తండంబు గలవాని జిలుగైన పచ్చని వలువవానిన్ ఎల్ల తమ్మి విరుల తెగడు కన్నులవాని నవసుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కప్పరపాటుతో కన్నుల ముందునున్న కరువు తీర. దేవతల కన్నులు ఎదురకుండా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యేటప్పటికీ వాళ్ళు కన్నులతోటి అలా అమృతంలాగా గురోలుతున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని. శంఖచక్ర గదలను ధరించాడు. శ్రీవత్సలాంఛన సౌందర్యంతో కౌస్తుభం అనే మణితో ప్రకాశిస్తున్నాడు శ్రీహరి. మాణిక్యాలు పొదిగిన కిరీటం, దివ్యాలంకారాలు ధరించాడు. కేశపాశానికి అలంకారాలున్నాయి, చెవులకు కుండలాలున్నాయి. వక్షస్థలం పైన లక్ష్మీదేవి ఉంది. సేవకులందరూ ఆయన వల్లనే ఉన్నారు. పచ్చని వస్త్రం ధరించాడు. కన్నులు తెల్ల తామర పువ్వుల్లా ఉన్నాయి. ఆ శ్రీకౌస్తుభం, లక్ష్మి ఈయనే శ్రీహరి అని గుర్తించే విధంగా ఉన్నాయి. ఆయన కన్నులు తామరపూలు. కన్నులేమిటో తామరపూలేమిటో కూడా తెలుసుకోవడానికి వీలు లేక కన్నుల్లో పొంగే కరుణ, ఆ కారుణ్యం శ్రీహరి నయనాలను గుర్తింపచేస్తోంది. అప్పుడు శ్రీహరి పాదాల నుండి పుట్టి అన్నింటినీ పవిత్రం చేసే గంగ అఖండ పుణ్యం అని తెలుస్తుంది. అటువంటి శ్రీవత్స కౌస్తుభాదులతో చెప్పవీలు కాని, పుట్టుకలేని, వ్యక్తం కాని, నాశనం లేని అన్నిటినీ సంతోషింపచేసే శ్రీహరి ప్రకాశిస్తే ఇంకా స్తుతిస్తున్నారు. దండంబు యోగీంద్ర మండలనుతునకు, దండంబు శాంగకోదండునకు, దండంబు మండిత కుండలద్వయునికి, దండంబు నిష్ఠుర భండనునికి, దండంబు మత్తవే దండ రక్షకునకు, దండంబు రాక్షస ఖండనునకు, దండంబు పూర్ణేందు మండలముఖునకు, దండంబు తేజ ప్రచండునకును, దండమద్భుత పుణ్య ప్రధానునకు, దండము ఉత్తమ వైకుంఠధామునకును, దండమాశ్రిత రక్షణ తత్పరునకు, దండము ఉరుభోగి నాయక తల్పునకు. ఉరుభోగి నాయక తల్పునకంటే పాముల యొక్క నాయకుడు శేషుడు. ఆ శేషుడే తల్పంగా ఉన్నవాడు శ్రీహరి. అటువంటి శ్రీహరిని స్తుతిస్తున్నారు. ఎలాంటి అన్ని నమస్కారాలే చెప్తున్నారు. దండం అని. యోగీశ్వరుల స్తుతులు అందుకునే నీకు నమస్కారం. శారంగం అనే విల్లు కల నీకు నమస్కారం. భయంకరమైన యుద్ధాలు చేసే నీకు నమస్కారం. గజేంద్రుని రక్షించిన నీకు నమస్కారం. రాక్షసులను సంహరించే నీకు నమస్కారం. పూర్ణ బింబం వంటి ముఖం కల నీకు నమస్కారం. భయంకరమైన తేజస్సు కల నీకు నమస్కారం. పుణ్యకర్మలే ప్రధానంగా గల నీకు నమస్కారం. వైకుంఠమే స్థానం గల నీకు నమస్కారం. ఆశ్రితులను రక్షించడంలో శ్రద్ధ గల నీకు నమస్కారం. ఆదిశేషుడే శయ్యైన నీకు నమస్కారం, దండం అని స్తుతిస్తున్నారు. అలా స్తుతిస్తూ అకట దిక్కులకెల్ల దిక్కైన మాకు ఒక్క దిక్కును లేదు కాలోననైన, దిక్కు కావయ్య నేడు మా దిక్కు చూసి, దిక్కు లేకున్న వారల దిక్కు నీవా. చిన్న పద్యంలో అద్భుతమైన భావాన్ని పోతనామాచ్యులు వారు ప్రకటిస్తున్నారు. అందరికీ దిక్కైన మేము అష్టదిక్పాలులం. ఇలాంటి వాళ్ళకి మాకు ఇప్పుడు కాలు పెట్టుకోవడానికి కూడా చోట్లే. మా దీనదశ చూసి మాకు శరణు అనుగ్రహించు. దిక్కులేని వారివైన మాకు నీవే దిక్కు అని ప్రార్థించారు. పరమపురుష దుఃఖభంజన పరమేశ భక్తవరద కృష్ణ భవ విదూర జలరుహాక్ష నిన్ను శరణంబు వేడెదము అభయమిచ్చి కావువయ్యమమ్ము. ఓ పరమపురుష, ఓ దుఃఖనాశక, పరమేశ, భక్తవరద, కృష్ణ, పుట్టుకలేనివాడవి, పద్మాల వంటి కన్నులవాడ, నిన్ను శరణు పొందుతున్నాం. మా భయాన్ని పోగొట్టి మమ్మల్ని రక్షించు మహానుభావా అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చారు. నేను లెస్సగా ప్రీతి చెందితే నా నుండి నా భక్తులు సర్వం పొందుతారు. నా నుండి వారు పొందరానిది ఏదీ లేదు. అదీగాక నన్ను పొందడమే తనకు గొప్పగా లాభంగా కలిగిన వాడు ఇతర వరాలు యాచించడు.
లోకంలోని వస్తు స్వరూప భావాలు సంపూర్ణంగా గుర్తెరిగినవాడు విషయ సుఖాల నుండి విరక్తుడవుతాడు. ఆయన శరీరం నా శక్తితో కూడి మిక్కిలి ప్రభావవంతమై ఉన్నది, మీకు మేలు జరుగుతుంది. దధీచి అని పేరు గల ఋషి ఉన్నాడు. ఆయన శరీరం నా శక్తితో కూడి ప్రభావవంతమైంది. అతన్ని యాచించి ఆ శరీరాన్ని పొందండి. అతడు చాలా గొప్ప దానశీలి. పూర్వం అతడు అశ్విని దేవతలకు అశ్వశిరోనామం అనే విద్యను ఉపదేశించాడు. దేవశిల్పి అయిన త్వష్టకు కుమారుడైన విశ్వరూపణకు నారాయణ కవచాన్ని బోధించింది కూడా దధీచే. కాబట్టి అశ్విని దేవతలు ప్రార్థిస్తే తప్పకుండా తన శరీరాన్ని దానం చేస్తాడు. అతని ఎముకలతో విశ్వకర్మ 100 అంచులు గల ఆయుధాన్ని నిర్మించిస్తాడు. అది నా శక్తితో కూడినదై ఉంటుంది. వృత్రాసురుని శిరస్సును ఖండించడానికి సమర్థమై ఉంటుంది. తర్వాత మీరు మీ తేజో విశేషాలతో వెలుగుతూ పూర్వ వైభవాన్ని పొందుతారు అంటారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, శ్రీ మహావిష్ణువు స్వయంగా వెళ్ళి వృత్రాసురుణ్ణి వధించట్లేదు. అది ఆయనకి సులువే. కానీ ఎందుకు చేయలేదు అంటే, గురుద్రోహం చేశాడు. గురువు పట్ల అపరాధం చేశారు ఈ దేవతలు. అటువంటి వారిని రక్షించడానికి కూడా, ఆ విషయాన్ని ఆ పాపాన్ని తొలగించడానికి కూడా ఆ విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కలగజేసుకోరు. ఈ ఉపదేశం చెప్పి మరో గురువు దగ్గరికి పంపిస్తున్నారు. దధీచి అని ఎంతో గొప్పగా పెరిగిన ఉన్నటువంటి ఇంద్రుడు, త్రిలోకాధిపతి, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి అడగకూడనటువంటి కోరిక అడగవలసి వస్తుంది. సిగ్గుతో అడగవలసిన వస్తుంది. కానీ తప్పదు. దీనివలన ఏం పాతకం వస్తుందో, బ్రహ్మహత్యా పాతకం వస్తుందో, ఏమొస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవతలందరూ ఇంద్రుడిని ముందర పెట్టుకుని దధీచి మహర్షి దగ్గరికి వెడుతున్నారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.